ప్రజెంట్ ఎన్టీఆర్ గారు అయితే జపాన్లో ఉన్నారు. మార్చి 28వ తేదీన దేవరా సినిమా అయితే అక్కడ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం అని చెప్పి ఎన్టీఆర్ గారు అయితే అక్కడికి వెళ్ళారనమాట. సో ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు ఎన్టీఆర్ గారికి జపాన్లో అయితే ఎంత క్రేజ్ ఉందో. సో ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. ఈ సినిమా కోసం జపాన్ ప్రేక్షకులు అయితే మాత్రం చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. సో రీసెంట్గా జపాన్ నుంచి ఎన్టీఆర్ గారి లుక్స్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే కొంతమంది ఎన్టీఆర్ గారు పోస్టర్స్ ముందు నిల్చొని ఆయనకి దండం పెట్టడం కానీ, అలాగే డాన్స్ చేయడం కానీ, ఒక ఆడిటోరియంలో అయితే మాత్రం దేవరా సినిమాలోని ఆయుధ పూజ సాంగ్కి అయితే బాగా డాన్స్ చేశారు. అందులో ఎన్టీఆర్ గారు కూడా కలిసి వాళ్ళతో పాటు స్టెప్స్ వేయడం కూడా ఆ వీడియో అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. దేవరా సినిమా కోసం జపాన్ ప్రేక్షకులు అయితే మాత్రం చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మంచి క్రేజ్ అయితే ఉంది దేవరా సినిమా పైన. సో పక్కాగా ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని అక్కడ బ్రేక్ చేస్తుందని చెప్పి ఫ్యాన్స్ అయితే మాత్రం ఫీల్ అవుతున్నారు. ఈ క్రేజ్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా RRR రికార్డ్స్ అయితే మాత్రం లేపేస్తుంది అనిపిస్తుంది దేవరా సినిమా. అలాగే ఎన్టీఆర్ గారు కూడా వాళ్ళకి అక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, వాళ్ళతో పాటు డాన్స్ చేయడం కానీ, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, సో చూస్తూ ఉంటే మాత్రం ఇక్కడున్న ఫ్యాన్స్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మాతో కూడా మీరు ఇలా ఉండొచ్చు కదా అన్న, మాతో కూడా ఇలా డాన్స్ చేయొచ్చు కదా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు, మా కోసం కూడా ఒక ఈవెంట్ ప్లాన్ చేసి మాతో కూడా ఇంటరాక్ట్ అవ్వండి అన్నట్టుగా అడుగుతున్నారు. బట్ ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు అయితే మాత్రం మన తెలుగు ప్రేక్షకుల కోసం అయితే ఖచ్చితంగా ఒక ఈవెంట్ అయితే పెడతారనమాట. అందులో కూడా ఆయన చాలా అంటే చాలా హ్యాపీగా అందరితో మాట్లాడతారని చెప్పి అందరూ భావిస్తున్నారు. సో ఇప్పుడు దేవరా సినిమా జపాన్లో మాత్రం మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మంచి బ్లాక్ బస్టర్ అయితే కొడుతుంది. అలాగే ఎన్టీఆర్ గారు ఈ ప్రమోషన్స్ అయిపోగానే, అంటే దేవరా సినిమా ప్రమోషన్స్ అయిపోగానే వెంటనే ఇక్కడ ఎన్టీఆర్ నీల్ సంబంధించిన షూటింగ్లు అయితే జాయిన్ అవబోతున్నారని కూడా తెలుస్తుంది. మేబీ వార్ 2 షూటింగ్ మరికొన్ని రోజులు డిలే అవ్వచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే హృతిక్ రోషన్ గారికి గాయమైంది కాబట్టి, సో ఆయన రికవరీ అయిన తర్వాత రిమైనింగ్ షూట్ అయితే ప్లాన్ చేస్తారు అనిపిస్తుంది. ఆ లోపల ప్రశాంత్ నీల్ గారు సంబంధించిన షూటింగ్లకి అయితే ఎన్టీఆర్ జాయిన్ అవుతారు. అయితే వార్ 2 సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలియదు కానీ డ్రాగన్ సినిమా కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా పైన మాత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఈ మూవీకి అయితే భారీగా ఉందన్నమాట. సో ఎందుకంటే ఈ కాంబినేషన్ పైన అంత గట్టి నమ్మకం ఉంది కాబట్టి, సో పక్కగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో జాయిన్ అయ్యి త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ తీసుకొస్తే మాత్రం పక్కగా ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ ఖుషి అవుతారనమాట. చూద్దాం, ఈ సంవత్సరం ఎన్టీఆర్ గారి నుంచి వచ్చే సినిమా అయితే వార్ 2నే, అది కూడా August 14 అయితే రిలీజ్ కాబోతుంది. సో ప్రజెంట్ ఈ సంవత్సరానికి అయితే ఆ వార్ 2తో సరిపెట్టుకుంటారు. పక్కగా 2026లో మాత్రం డ్రాగన్ సినిమా రిలీజ్ అవుతుంది. సో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అయితే బద్దలు కొడుతుంది. సో చూద్దాం, మరి ప్రజెంట్ అయితే జపాన్ లో దేవరా ప్రమోషన్స్ అయితే భారీగా జరుగుతుంది. అక్కడ దేవరా సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో అని వెయిట్ చేసి చూడాలి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.